బ్రహ్మదేవునికి ఆలయం లేదనుకుంటున్నారా? అయితే ఇది చూడండి. మన గుంటూరు జిల్లాలోని చేబ్రోలు గ్రామంలో ఉన్న ఈ ఆలయం భారతదేశంలోని అత్యంత అరుదైన ఆలయాల్లో ఒకటని మీకు తెలుసా? ఇక్కడ స్వామివారు చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామిగా పిలువబడతారు. సాధారణంగా బ్రహ్మదేవుడి ఆలయాలు చాలా అరుదుగా కనిపిస్తాయి, కానీ ఇక్కడ శివలింగంపై 4 వైపులా బ్రహ్మదేవుడి ముఖాలు చెక్కబడి ఉండటం ఈ ఆలయం ఒక ప్రత్యేకత. అలానే ఈ ఆలయం దాదాపు 1000 సంవత్సరాల నాటి కోనేరు మధ్యలో 250 సంవత్సరాల నాడు రాజుగారు శాప విముక్తం కోసం ఈ ఆలయం అయితే కట్టించడం జరిగింది. ఇక్కడ మనం కోనేరు మీదుగా వెళ్లి స్వామివారిని దర్శించుకోవచ్చు. అలానే కొన్ని వందల చేపలు ఈ కోనేరులో అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి. చేబ్రోలు అంటేనే పురాతన దేవాలయాలు ఎక్కువగా ఉండే ప్రాంతం. అలాంటి ఈ ప్రత్యేకమైన ప్రాంతంలో ఈ బ్రహ్మదేవుడి ఆలయం కూడా ఒకటి. ఇక్కడ కూడా మనకి ఎటు చూసినా గానీ పురాతన ఆలయాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. అంతేకాదు ఇక్కడ రోజు ఉదయం 8 గంటల నుంచి అభిషేకాలు అయితే మొదలవుతాయి. గురువారం మరియు ఆదివారం విశేషంగా అయితే జరుగుతాయట. ఈ ఆలయానికి వెళ్ళకపోయింటే గనక ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో ఈ వీకెండ్ అయితే వెళ్ళిపోండి. చరిత్ర, శిల్పకళ, ఆధ్యాత్మికత కలిసిన ఈ అద్భుతమైన క్షేత్రాన్ని మీరు ఎప్పుడైనా దర్శించుకున్నారా? ఇలాంటి మరిన్ని స్పెషల్ కంటెంట్స్ కోసం మన పేజ్ అయితే ఫాలో చేసేయండి.